ఈ మధ్య ప్రతి హిందూ నోట వినిపించే పదం అఖండ భారత్. అయితే ఈ అఖండ భారతంలో ఎన్ని దేశాలు ఉండేవో తెలుసా? భారత్ నుంచి విడిపోయిన దేశాలంటే ఎక్కువ మందికి పాకిస్తాన్ పేరు మాత్రమే గుర్తొస్తుంది. కానీ ఇప్పుడున్న మన ఇరు పొరుగు దేశాలు అనేకం ఒకప్పుడు అఖండ భారతదేశంలో అంతర్భాగమే. వివిధ కారణాల రీత్యా ఒక్కో దేశాన్ని కోల్పోతూ వచ్చాం. అవేంటో చూద్దాం రండి. పాకిస్తాన్ గురించి మనకు తెలిసిందే. 1947 ఆగస్టులో బ్రిటిష్ వాళ్ళు వెళ్తూ దేశాన్ని రెండు ముక్కలు చేశారు. నేడున్న బంగ్లాదేశ్ కూడా ఆ సమయంలో పాకిస్తాన్లో భాగమే. దాన్ని తూర్పు పాకిస్తాన్గా పిలిచేవారు. అక్కడ పాకిస్తానీ సైనికుల అరాచకాలు పెచ్చిమీరిపోవడంతో భారత్ 1971లో కలగజేసుకుని తూర్పు పాకిస్తాన్కు విముక్తి కల్పించింది. అదే బంగ్లాదేశ్ అయింది. ఇక నేడు మయన్మార్గా పిలిచే బర్మా కూడా ఒకప్పుడు మనదే. బ్రహ్మదేశం అనే పేరుతో ఉండే ఆ ప్రాంతాన్ని బ్రిటిషర్లు నోరు తిరగక బర్మాగా పిలిచేవారు. మనకు స్వతంత్రం రావడానికి ముందే బర్మీయులు బ్రిటిషర్లకు వ్యతిరేకంగా పోరాటం చేశారు. దీంతో 1937లో బ్రిటిషర్లు దాన్ని మన నుంచి వేరు చేసి మరో దేశంగా చేశారు. అఖండ భారతం నుంచి విడిపోయిన మరో భాగం ఆఫ్ఘనిస్తాన్. దీని అసలు పేరు గాంధార దేశం. మహాభారతంలో కౌరవుల తల్లి గాంధారదేవి స్వస్థలం ఇది. రామాయణ కాలంలో భరతుడికి పిల్లనిచ్చిన మామగారిది కూడా ఇదే ప్రాంతం. భరతుడికి తక్షుడు, పుష్కలుడు అనే ఇద్దరు మగపిల్లలున్నారు. వారు తమ అమ్మమ్మ గారి రాజ్యంలోనే పెరిగారు. ఈ క్రమంలోనే పాకిస్తాన్ వరకు వారి రాజ్యాన్ని విస్తరింపజేశారు. తక్షుడు తక్షశిల అనే ప్రాంతాన్ని, పుష్కలుడు పుష్కలావతి అనే నగరాన్ని స్థాపించారు. తక్షశిల నేటికి అదే పేరుతో ఉండగా పుష్కలావతి ఇటీవలి శతాబ్దంలోనే పురుషపరంగా పెషావర్గా నామాంతరం చెందింది. ఇక అప్పటి గాంధారమే నేడు కాందహార్ నగరంగా మిగిలింది. ముస్లిం రాజుల ఆక్రమణ అనంతరం క్రమేపీ ఈ ప్రాంతం హిందువులకు భారతదేశానికి దూరమై నేటి ఆఫ్ఘన్గా తయారైంది. భారత్లో భాగమైన మరో దేశం నేపాల్. నేటికి ఇక్కడ హిందూ మతమే ప్రధానం. రామ్లా వారి భార్య సీతమ్మ స్వస్థలం మిథిల. ఇది నేపాల్లో ఉన్న జనక్పురేన్ అనే భక్తుల విశ్వాసం. ఎప్పుడు వేరైందో కానీ నేపాల్ కూడా అఖండ భారతదేశం నుంచి స్వతంత్ర దేశంగా ఆవిర్భవించింది. ఇవే కాదు, తమిళ తెలుగు చక్రవర్తులు వియత్నాం, కాంబోడియా, ఇండోనేషియా, సింగపూర్ వంటి అనేక ఆసియా దేశాలకు విస్తరించారు. గత చరిత్రకు గుర్తుగా నేటికి అక్కడ తరచూ శివలింగాలు, హిందూ దేవీ దేవతల విగ్రహాలు, ఆలయాలు బయటపడుతుంటాయి. గతం ఎంతో ఘనం అన్నట్లుగా నేడు మిగిలిన ఈ కొంత భూభాగాన్నే భారతదేశంగా పిలుచుకుంటున్నాం.